న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. శివ తరులు చేస్తుండగానే నేటి సిద్ధార్థ చేసావు. నేటి సిద్ధార్థ నాగార్జున గారు రికమెండ్ చేశారు, అది అదంతా చెప్పుకున్నావు. అయితే నేటి చరిత్ర అనే ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసావు, చేసావు. నేటి చరిత్ర అనే సినిమాలో నువ్వు బుక్ అవటం, బుక్ నేటి చరిత్ర ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్ లో. నేటి చరిత్ర ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలు నేనేం చేయలేదు, సినిమాలో చేయలేదు, కానీ సినిమాలో బుక్ అయ్యావు. బుక్ అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్లో నిన్ను బయటికి గెంటేసి, తను ఆ గెంటేసిలో ఒక ఆనందం, నిన్ను గెంటేసి అని ఒక ఆనందంతో చెప్పాడు. నీకు అంత ఆనందం ఏంటంటే ఆనందం ఏం లేదు, జస్ట్ మరి ఎందుకు స్ట్రెస్ చేసి ఐఎమ్ ట్రైయింగ్ టు గెట్ అవుట్ ద థింగ్స్ వాట్ హ్యాపెండ్ అనేది అడగటం కోసం ప్రయత్నిస్తున్నాను. ప్రభు నిజమా కాదా అది అది జరిగింది, అది ఒప్పుకుంటా. శివ జరుగుతుండగా, కాలేజీ ఎపిసోడ్ జరుగుతుండగా సుబ్బలేఖ సుధాకర్ గారు పరిచయం అయ్యారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. అంటే అసలు అండర్ పర్ఫార్మెన్సు, ఆ సబ్డ్యూడ్ పర్ఫార్మెన్సు చేయటంలో హీస్ వన్ ఆఫ్ ద పైనియర్స్, ఎక్స్ట్రాడినరీ. నేను పెద్ద ఫ్యాన్ సుబ్బలేఖ సుధాకర్ గారు, నాకన్నా మా అక్క పెద్ద ఫ్యాను. ఆయన కలిసి యాక్ట్ చేస్తూ ఉన్నాను. ఆ కాలేజీ సీన్స్ జరుగుతున్న తరుణంలో ఆయన నన్ను చూసి ముత్యాల సుబ్బయ్య గారికి ఒక సినిమా తీస్తున్నారు. ముత్యాల సుబ్బయ్య గారు ఆ రోజుల్లో, ఆ సినిమా పేరు నేటి చరిత్ర. ఆ నేటి చరిత్ర సినిమాకి దాంట్లో వాళ్ళు ఒక కాలేజ్ విలన్ని వెతుక్కుంటున్నారు. చక్రి, నీకు ఇంట్రెస్ట్ ఉందంటే నేను సజెస్ట్ చేస్తాను. ఎంత బ్యూటిఫుల్ అని ఎక్స్ట్రాడినరీ ఇంగ్లీష్ మాట్లాడతాడు, వెరీ గుడ్ ప్రొనౌన్సియేషన్. ఆయన దగ్గర ఇప్పటికీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అప్పటికి బచ్చగాండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ అవుతున్న నన్ను చక్రవర్తి గారు అనే మాట్లాడతాడు. ఏమండి ప్లీజ్, వెరీ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్, మీకేం అభ్యంతరం లేకపోతే. ఎక్స్ట్రాడినరీ బేస్ వాయిస్ ఒకటి కదా, భలే చెప్పారు. సజెస్ట్ చేయనా అన్నాడు తప్ప రికమెండ్ చేయనా అని కూడా అనలేదు. దట్స్ హిస్ క్యారెక్టర్. చెప్పారు ఆయన. నేటి చరిత్ర, సుమన్ హీరో, గౌతమి హీరోయిన్ అన్నారు. సుమన్ అనేప్పటికీ నాకు చిరంజీవి గారి తర్వాత ఆ రోజుల్లో కొంచెం కరాటే గిరాటే సుమన్ ఎరగదీసేవాడు. వైఎంసీఏలో షూటింగ్, వాళ్ళకి షూటింగ్ ఉంది, తో పాటు నన్ను టెస్ట్ చేయటం కూడా సరిపోతుంది. షూటింగ్ జరుగుతుంది, బాగుంది, చూశాను. అక్కడ హరికృష్ణ గారు ప్రొడ్యూసర్ పేరు, ముత్యాల సుబ్బయ్య గారిని కలిశాను. కెమెరామెన్ హరి గారు, చిరంజీవి గారి అంకుల్. వావ్, ఇవన్నీ విన్న పేర్లు. ఇప్పుడు మనం చూడటం ఇదే, ముత్యాల సుబ్బయ్య గారిని చూడటం ఇదే, అయితే బాగుంది, వెళ్ళాను, బ్యూటిఫుల్ అనుకున్నాను. వైఎంసీఏ ఎంత బాగుంది. అక్కడ కో డైరెక్టర్ గారు కలిశారు, బాగుంది, అంత బాగుంది, బ్యూటిఫుల్. కలిసి సీన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే, ఆయన సుమన్ను ఆవిడ గౌతమి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. నడుచుకుంటూ వస్తూ ఉంటే నా పక్కన ఇద్దరు, ఆ కాలేజ్ విలన్ అనమాట, నేను జేడీ లాంటి వాడిని. పక్కన కుర్రాడు, ఎరా మాస్టర్ గారు నడుచుకుంటూ వస్తున్నారే అంటే, పక్కనాడు స్కూటర్లో పెట్రోల్ అయిపోయి ఉంటుందిరా అన్నాడు. డైలాగ్ కూడా గుర్తుంది నాకు, తీసేసిన సినిమాలో కూడా. నా డైలాగ్ ఏంటంటే, అరే పెట్రోల్ అటు అమ్మాయి పక్కన ఉండగా స్కూటర్ ఎందుకు, ఎడిషనల్గా పెట్రోల్ ఎందుకు అనగానే, సుబ్బయ్య గారు నువ్వు బాగా అండర్ పర్ఫార్మెన్స్ చేసినా చాలా బాగా చేసావు, ఎస్ అన్నారు ఆయన. థ్యాంక్ యూ సార్ అన్నా. అయిపోయింది. ఆ లోపల వైఎంసీఆర్ రూమ్ లోపల కూర్చున్నా నేను. చెప్తా ఉన్నారు అంటే ఇంకెవరో కూడా వాళ్ళు కన్సిడరేషన్లో ఉన్నారేమో అని ఒక డౌట్లో ఉన్నా నేను, నాకు క్లారిటీ లేదు. మార్నింగ్ 11 o'clock చేశారు ఇది నాతోటి. 4 o'clock ఇంకో సీన్ టెస్ట్ చేస్తా ఉన్నారు, ఎందుకంటే చిన్న సీనే, కొంచెం పెద్ద సీన్ టెస్ట్ చేసి అప్పుడు డిసిషన్ తీసుకుంటా ఉంటే కూర్చున్నా. ఒక్కసారి నాకు చెప్తారండి అవగాహన అంటే, అవగాహన కోసం అంటే సరే అని, చాలా హడావుడి, చాలామంది అటు ఇటు తిరిగేస్తున్నారు. ఒక రకమైన ఆ షూటింగ్ అట్మాస్ఫియర్లో రఫ్గా, ఇది చాలా కొత్త కైండ్ ఆఫ్ ఫిల్ము, ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు, చాలా కొత్త కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది అది అని చెప్పి నాకు లైన్ చెప్తా ఉంటే, అటు నుంచి ఇటు నుంచి తిరుగుతున్న హరికృష్ణ గారు కూడా వచ్చారు, ప్రొడ్యూసర్ గారు ఆయన, ఇఫ్ ఐ రిమెంబర్ హిజ్ నేమ్ రైట్లీ. వచ్చారు, కూర్చుంటే కథ కొంచెం సేపు చెప్పిన తర్వాత బ్యాలెన్స్ కథ నేను చెప్పనా అన్న. వాళ్ళిద్దరితో పాటు హరికృష్ణ గారు కూడా, అదే నీ కథలా తెలుసు మా కథ అంటే, సుబ్బలేఖ సుధాకర్ గారు బహుశా ఏమైనా చెప్పేశారేమో అనే ఉద్దేశం. సుధాకర్ గారు చెప్పారా అని, కాదు సార్ నాకు తెలుసు సార్ కథ అన్న. చెప్పంటే చెప్పా బ్యాలెన్స్ కథ.
అసలు హరికృష్ణ గారు షాక్, వీళ్ళిద్దరు షాక్. ఎలా తెలుసు నీకు కథ అన్నారు. సరే ఇది క్లాస్ ఆఫ్ 1984 కదండి, సినిమా చూశాను నేను అన్న, ఇంగ్లీష్ ఫిల్మ్. అప్పటి వరకు ఇది చాలా ఒరిజినల్ స్టోరీ, దీనికి స్టోరీకి ఏవో ఇంత డబ్బు, స్క్రీన్ ప్లేకి ఎంత డబ్బు అని ఏదో తీసుకుని ఉంటారు కదా, ఆ విషయం ప్రొడ్యూసర్ గారికి తెలియదు. చూడంగానే వీళ్ళిద్దరూ మొహాలు చూసుకున్నారు. పక్కన రైటర్ గారు అసిస్టెంట్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ మొహాలు చూసుకున్నారు. ఏంటమ్మా ఏ సినిమా అన్నారు ఆయన. క్లాస్ ఆఫ్ 1984 అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇదే కదా అన్నారు. ఇంకా ఉన్నాయండి సీన్లు అని చెప్పా. అవే సీన్లు చెప్తున్నా, వాళ్ళ సినిమాలో ఉన్న సీన్లే. ఆయన కొంచెం హర్ట్ అయ్యి లేచి వెళ్ళిపోయారు. లేచి అని వీళ్ళిద్దరూ ఆ రైటర్ అసిస్టెంట్కి కోపం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు చెప్పారా లేదా నాకు తెలియదు, నా ఉద్దేశం, నా పర్స్పెక్టివ్లో జరిగిన కథ కనుక చెప్తున్నాయి. లేకపోతే ఆయన ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, సినిమా పేరు తెలియకపోయి ఉండొచ్చు, ఇదే కథ ఇదే సీన్స్ మార్చకుండా తీయటం ఎందుకు ఆయన ఉద్దేశంలో నాకు నిజంగా తెలియదు. ఇది నా ఉద్దేశం, అంటే నేను డిస్క్లైమర్ వేయట్లేదు, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా పర్స్పెక్టివ్లో జరిగిన కథ. ఇమీడియట్గా ఇద్దరు కో డైరెక్టర్కి నా మీద పిచ్చ కోపం వచ్చింది, నాకు అర్థమైపోయింది. అది చూస్తాం అనుకుంటే సినిమాలో వెరీ గుడ్, మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది అన్నారు. థ్యాంక్ యూ సార్. ఆ వ్యంగ్యానికి వెటకారానికి మధ్యలో ఉండే తేడా తెలియలేదు నాకు. పొగుడుతున్నారు, మనం మంచి ఇంప్రెషన్ వేసాం అనుకుంటున్నా. ఇవాళ వస్తుంది అన్నారు. చాలా బాగా వస్తుంది సార్, చాలా చాలా బాగా వస్తుంది సార్, ఎక్స్ట్రాడినరీగా వస్తుంది సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నావు అన్నారు. నేను ఎప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదండి. ఊరిని అమ్మ, ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, ఒక డ్రామా వేయలేదు, ఒక కెమెరా అసిస్టెంట్ కాదు, ఎడిటింగ్ కాదు, నీకు అది బాగా వస్తుందనట తెలుసు అంటే చెప్పే కదండి ఫీల్ అబ్బా అని. దాన్ని ప్రతిదాన్ని వ్యంగ్యంగానే మాట్లాడుతున్నారు. నాకు అర్థమైపోయింది, నాకు ఇంకా అర్థమైంది. ఇంకా అంత కూడా అర్థం కానంత ఏదో నేను కాదు నేను. సరే నేను ఇంకో మెలో డౌన్ అయ్యాను. అప్పుడు నాకు వెలిగింది, నా వయసు ఆ వయసుకు వెలిగింది. అంటే క్లాస్ ఆఫ్ 1984 నాకు బాగా క్లాస్ తీసుకోవడానికి పనికొచ్చింది. వీళ్ళకి క్లాస్ ఆఫ్ 1984 క్లాస్ ఆఫ్ 1989లో పీకుతున్నారు వీళ్ళు నాకు. సరే దాని తర్వాత అవును సరే నాగార్జునకి అయితే సరే అప్పటి వరకు మేము ఎప్పుడు ఆయన్ని నేను సినిమాలో రాకముందు వినుండొచ్చు, కానీ అలాంటి వినలేదు. ఎందుకంటే నేను అనుకున్న స్టూడియోస్లో ఎవరు నాగార్జున గారిని తిడతారు, పైగా జమ్ ఆఫ్ ఏ పర్సన్. నాగార్జునకి బుద్ధి లేకపోతే లేకపోయింది, నాగేశ్వరరావు గారికైనా తెలియాలి కదా సార్, మీరు ఏదో తప్పుగా మాట్లాడుతున్నారండి అన్న. ఏమైనా ఏదో ఒక లైబ్రరీ పెట్టేసి ఇంగ్లీష్ సినిమాలు, ఇంగ్లీష్ లైబ్రరీ ఏదో పెట్టేసి 4 బ్లూ ఫిల్మ్స్ అవి చూపించేస్తుంటారు. ఇలా మాట్లాడటం మొదలెట్టారు. ఎవరి గురించి సార్? రామ్ గోపాల్ వర్మ. ఏంటి వాడి పేరేంటి అన్నారు. ఎప్పుడైతే నాగార్జున గారిని అంటేనే ఇరిటేట్ అయ్యాను, నాగేశ్వరరావు గారిని అంటే తట్టుకోలేకపోయాను, రాము గారిని ఇలా పిచ్చివాగుడు వాగంగానే అసలు ఒక్క సెకండ్ కూడా ఐ డెంట్ రియలైజ్ ఐ షుడెంట్ డూ ఇట్. అని కొట్టాను తీసి. ఫస్ట్ అతను పక్కన కూర్చున్న రామారావు షాక్ అయ్యి ఒక 3 ఫీట్ వెనక్కి అని అరుస్తే వెనక్కి వెళ్ళాడు ఆయన. ఆయన చాలా పెద్దవాడు అప్పటికి వయసులో, 34, 35 ఏళ్ళు, 38 ఏళ్ళు ఉంటాయి. ఏమనరా మాట్లాడా, నా కొడకై తేరి అని మొదలెట్టాను. అక్కడి నుంచి హరికృష్ణ గారు వచ్చారు, ప్రొడ్యూసర్ గారు. ఆయన చూసింది ఏమిటి, నేను ఇతన్ని కొడుతున్నాను. నా అదృష్టం ఏంటంటే అక్కడ మేము ముగ్గురమే ఉన్నాము, ఆ రైటర్ కుర్రాడు ఏం మాడుతుంది, నా కొడక అన్న ఇతను కంగారు పడిపోయాడు. బ్లడ్ గిడ్డు వస్తుంది, బ్లడ్ చూస్తే ఎవరైనా భయపడతారు కదా, అసలు బ్లడ్ అంటే ఓ కాదు, జస్ట్ బ్లీడింగ్ అండ్ ఆల్. హరికృష్ణ గారు వచ్చి గట్టిగా అరుపులు కేకలు మొదలెట్టారు. ఆయన వాళ్ళ మీద అరుస్తున్నారు అనుకుంటున్నాను నేను. కరెక్ట్ సార్ అంటున్నాను. రేండి ముందర పంపించండి ఇక్కడి నుంచి అన్నాడు ఆయన. పంపించండి అంటున్నాను నేను, ఆయన అంటున్నాడని. చూస్తే ఒక 4-5 వచ్చారు. అదృష్టం కొట్టలేదు, మెడ్రాస్ అయ్యి ఎక్కడో వీళ్ళ యూనిట్ వాళ్ళు. దే వర్ ఆల్సో నాట్ ప్రాబ్లీ ప్రిపేర్డ్. శివ రిలీజ్ కాల ఏం లేదు, ప్రాబ్లీ దే వర్ నాట్ బిలీవ్డ్, ప్రాబ్లీ దే హావ్ నాట్ అండర్స్టూడ్ ది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.